భ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 12 స్కందాల్లో 6 స్కందాలు పూర్తి చేసి, అంతే కదా, 7వ స్కందంలో ఉన్నాం. అవునా? 7వ స్కందంలో ప్రహ్లాదచరిత్ర చెప్పుకున్నాం. నిన్న మనం 37 భాగాలు పూర్తి చేశాం. నిన్నటికి 38వ భాగం ఇవాళ కొనసాగిద్దాం, మొదలు పెడదాం. ముందుగా వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదియే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారామందే లంకావే తదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ్ అని మెత్తంబడని చిత్తంబున గద ఎత్తికొని తత్తరంబున నార్చుచు అకుంఠిత కంఠీరావంబు డగ్గరు గంధసింధురంబు చందంబున, అంటే ఆ విధంగా నక్తంచర కుంజరుడు నరసింహదేవునికి ఎదురు నడిచి తదీయ దివ్య తేజోజాల సన్నికర్షంబునం చేసి దవానలంబు డగ్గరిన ఖజ్జోతంబునంబోరే కర్తవ్యాకర్తవ్యంబు తెలియక నిర్గత ప్రతిభుండై ఉండే. అంత ప్రకటంబై ప్రళయావసానమున మున్ బ్రహ్మాండ భాండావరోధికయమై ఉన్న తమిశ్రమం జగమునుత్పాదించుచో త్రావి సాత్విక తేజోనిధి అయిన విష్ణు నెడ ఉద్దీపించునే నష్టమై వికలంబై చెడుగాక తామసుల ప్రావీణ్యంబు రాజోత్తమా. అంత ఆ దానవేంద్రుడు మహోద్దండంబగు గదాదండంబు గిరగిర తిప్పి నరమృగేంద్రుని వ్రేసిన అతండు దర్పంబున సర్పంబు నుడిసిపట్టు సర్ప పరిపంధి నేర్పున దితిపట్టిం పట్టుకొనినా. దితిపట్టి అంటే ఎవరు? దితి అంటే వీళ్ళ తల్లి, రాక్షసుల తల్లి కదా. దితిపట్టి అంటే ఈమె కొడుకు కాబట్టి దితిపట్టిం పట్టుకొనినా మహోద్దండంబు గదాదండంబు గిరగిర తిప్పాట వాడు. నరమృగేంద్రుడు అంటే నరసింహుడు కదా. ఆ నరసింహుణ్ణి ఒక్క వేటు వేశాట. ఆయన ఏం చేశాడు? ఒక పాములు వాడు ఒడిసిపెట్టినట్టుగా, ఇలా కాటేసే పాముని ఇలా ఒడిసిపెట్టుకున్నట్టుగా ఆ గదను పట్టుకుని నేర్పున దితి పట్టిం పట్టుకునిన వాణ్ణి పట్టుకున్నాడు. మిట్టిపడి దట్టించి బిట్టు కట్టలుగా అయి అసురవరుండు దృఢబలంబున ఇట్టట్టు మిడిసి పట్టు తప్పించుకొని విడివడి గిటవు తప్పక కుప్పించి ఉప్పరంబున కెగసి విహంగకుల రాజచరణ నిర్గడిత భుజంగంబు చందంబున తలంగ ఉరికి తన భుజాటోపంబున నరకంఠీర ఉండు కుంటితుండయ్యడునని తలంచి కలంగక చలంగుచు తను నిబిడ నీరద నికరంబుల మాటున నిలింపులు గుంపులు కొని డాగి మూగి క్రమ్మర ఆత్మీయ జీవన శంకాకరితుండై మంతనంబుల చింతనంబులు చేయుచు నిరీక్షింప నక్షీణ సమర దక్షతా విశేషంబు ఉపలక్షించి ఖడ్గవర్మంబులు ధరించి భూనభోంతరాళంబులు వివిధ విచిత్ర లంఘన లాఘవంబుల పరిభ్రమణ భేదంబున కరాళ వదనుండై అంతరాళంబున తిరుగు సాలువడేగ చందమ్మున సంచరించిన సహింపక పంచానోద్ధూత పావకజ్వాలల భూనభోంతారం మెల్ల పురితముగా దంష్ట్రాంకు రాఖీల దగధగాయత దీప్తి అసురేంద్రు నేత్రములు అంధములుగా
కంటక సన్నికోత్కట కేసరాహతి నభ్రసంగము భిన్నమై చెరింప ప్రళయాభ్ర చంచలా ప్రతిమ భాస్కరములైఖర నఖరోచులు గ్రమ్ముదేర సటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మల బంధించి కరడి జిహ్వ ఆడించి లంఘించి చేతనుడిసి పట్టె నరసింహుడా దితి పట్టిన దిపా సరకు గుణకలీలాగతి సురగేంద్రుడు మూషకంబు నుడిసిన భంగ్యన్ ఉరగేంద్రుడు మూషకంబు నుడిసిన భంగిన్. ఉరగేంద్రుడు అంటే ఎవరు? పాము. పాము మూషకంబును పట్టిన విధంగా నరకేసరి తను నొడసిన సురవిమతుడు ప్రాణభీతి సుడిబడి అని రూపా. ఆడి ఎంత తప్పించుకోవాలని చూసినా పట్టేసుకున్నాడు. ఎట్లా? ఎలికిని పాము పట్టినట్టుగా పట్టేసేశాడు. ఎవరు? మృగేంద్రుడు, నరసింహుడు. సురరాజవైరి లోబడే పరిభావిత సాధుభక్త పటలాంహునకు. సురరాజవైరి అంటే, సురరాజు అంటే ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు వైరి ఎవరు? వీడు హిరణ్యకశిపుడే కదా. ఇంద్రుడిని హడలించి వచ్చాడు కదా. సురరాజవైరి లోబడే పరిభావిత సాధుభక్త పటలాంహునకు నరసింహునకు ఉదంచరతర జిహ్వునకు ఉగ్రతర రంభునకు అంతా వేగేంద్రుండహి వ్రత్సు కైబడి మహోద్వృత్తి నృసింహుండు సాగ్రహుడై ఊరువులందు చేర్చి నక సంఘాతంబులన్ వ్రచ్చే దుస్సహదంభోళి కఠోర దేహున చలోత్సాహున్ మహాబాహునింద్ర హుతాశాంతక భీకరున్ ఘనకరున్ దైత్యాన్వయ శ్రీకరున్. ఊరువుల యందు చేర్చాట, తొడల మీద చేర్చుకున్నాడు వాడిని. నఖ సంఘాతంబులు, నఖాలంటే కోరలు, నృసింహుడి యొక్క కోరలతోటి వాడిని లాగాడు. వాడి పేగులు చించున్ హృత్కమలంబు శోణితము వర్షించును ధరామండిలిన్ త్రెంచున్ కర్కశ నాడికావళులు భేదించును మహావక్షమును దృంచున్ మాంసము సూక్ష్మ కండములుగా దుష్టాసురున్ రచ్చి తర్పించున్ ప్రేవులు కంఠమాలికలు కల్పించున్ నఖోద్భాసి అయి వక్షకవాటంబు వ్రక్కలు సేయుచో ఘనకుటారంబుల కరణి నొప్పు గంభీర హృదయ పంకజము భేదించుచో కుద్దాలముల భంగి కొమర మిగులు ధమని వితానంబు తగిలి ఖండించుచో పటుల అవిత్రంబుల పగిది మెరయు జఠర విశాలాంత్రజాలంబు త్రించుచో గ్రకచ సంఘంబుల గరిమ చూపు అంకగతుడైన దైత్యునైన ఆగ్రహమున శస్త్రచైముల నొంపగా సంహరించి అమరు నరసింహన కరంబుల అతి విచిత్ర సమరముఖరంబులై ఉండే జనవరేణ్యా. అయిపోయాడు. చీల్చి పారేశాడు, పటపట విరిచేశాడు. ఆ హృదయ పంకజం అని హృదయ పుష్పాన్ని కూడా భేదించాడు. వాడి హృదయ పుష్పాన్ని ఇలా విచిత్రములుగా వాడిని బంధించేశాడు. రేపు మనం మిగతా భాగం 39వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు
ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే, చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా, లోకమే జ్ఞాన శూన్యము ఎవరు కోరరు జ్ఞానం. పాండురంగ అవతారం అది సుజ్ఞానదాయకం. హారతి జ్ఞానరాజా మహాకైవల్యతే.